యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు సిరిహాసిని అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా కానీ ఎప్పుడైనా సరే మన ఇంట్లో హోమం జరిగేటప్పుడు అండి హోమగుండం యజ్ఞగుండం అంతా ఏ విధంగా ఆవు పేడతో శుభ్రం చేసి ముగ్గులు పెట్టి అలంకరించుకుని అమ్మ చుట్టూ పూలతో కడియం నుంచి పూల షాపుల వాళ్ళు వచ్చి డెకరేషన్స్ చేయటం అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా నేను అమ్మ చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉంటాను. నిజానికి అమ్మని ముట్టుకోవడానికి కానీ అమ్మ లోపలికి ఆ పీఠం దాటి లోపలికి ఎవరు వెళ్ళటానికి కానీ ఎలో చెయ్యను. నేను పువ్వుల అలంకారం మాత్రం నేను చేసుకోలేను కాబట్టి డిపెండ్ అవుతాను. కాబట్టి వారు వచ్చి చేసిన తర్వాత మళ్ళీ నేను యథావిధిగా అభిషేకాలు చేసుకుని పూజలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ డెకరేషన్స్ అన్నీ మీరు కూడా చూసి ఏ విధంగా అమ్మ చుట్టూ అలంకారాలు జరుగుతాయి అని చూసి ఆనందపడతారన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగిందండి. నేను ఎప్పటిలాగే ఒకసారి చూసుకున్నట్టు ఇంకొకసారి కాకుండా కొత్తగా చెయ్యమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటానండి. వాళ్ళు కూడా దానికి తగ్గట్టు వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఉపయోగించుకుంటూ అమ్మను ఎప్పటికప్పుడు కొత్తగా వివిధ రకాల రంగురంగు పూలతో అలంకరిస్తూ ఉంటారు. ఈసారి బంతిపూలు, గులాబీ మాలలు వాళ్ళకి ఒక రోజంతా పడుతుందంటండి. మన అమ్మవారి చుట్టూ ఒక 10 మంది కూర్చుని దండలు గుచ్చి అవన్నీ పట్టుకురావడం. మన ఇంట్లో అయితే దగ్గరగా 2.5 గంటల నుంచి 3 గంటల వరకు అలంకారంకి టైం పడుతుంది. రాత్రి 9ంటికి మొదలుపెట్టింది ఖచ్చితంగా 11-12 అయ్యేసరికి కంప్లీట్ అయ్యింది. వాళ్ళు రావడం, మళ్ళీ మన ఇంట్లో పూలన్నీ సర్దుకోవడం. పూలదండలండి కాశీలో చూశానండి నేను ఎప్పుడో. ఆ కాశీ విశ్వనాథుడికి అలంకారం కోసం అలా కుప్పల కింద పూలన్నీ పోసినప్పుడు ఆనందం అనిపించేసింది నాకు. ఆ సందర్భంగా అండి నేను ఆ పూల మీద, దేవాలయానికి అలంకరించే పూల మీద ఒక కుక్క వచ్చి పడుకొని దొర్లుతుంటే బాధపడిపోయి సెక్యూరిటీ వాళ్ళని పిలిపించి అది నేను కొడితే వెళ్ళట్లేదు, మీరు రండి, పూల మీద కుక్క దొర్లుతుందంటే నన్ను అలా అమాయకంగా చూసి ఏం మాట్లాడుతున్నారు, కాలుబైరవుడు అన్నారు. అలా షాక్ అయిపోయాను నేను. అదంతా ఒక చిన్న గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను. కానీ నిజానికైతే ఈ పూల అలంకారం, ఇన్ని పూలు చూడటం మనసుకి నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి. మన తల్లో పెట్టుకునే పూల కంటే అమ్మకు చుట్టూ అలంకరించే పూలను కళ్ళతో చూసుకోవడం ఇంకా ఆనందమేమో అన్న విషయం మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా ఫీల్ అవుతూ ఉంటాను. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నేను మొత్తం అలంకారం అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో తీయాలి అని, కానీ మర్చిపోతూ ఉంటాను. తీసిన వీడియోలు చేయటానికి కూడా నాకు ఖాళీ దొరకకపోవడం వల్ల కొంత నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాల వీడియో కింద మీ ముందుకు తీసుకొచ్చిన అమ్మ చిన్న పిల్లలాగా అన్ని రకాల చీరలు చుట్టేసి, ఇంకా తల కూడా చుట్టేస్తానండి. అలా తయారు చేసేసుకొని అమ్మని, అలా అమ్మ కూడా నన్నండి ఆ పక్కన ఎక్కడో దూరంగా కూర్చున్నాను అనుకో, కుదరదు వచ్చేసేయమన్నట్టు నాకు సువాసనలు వెదజల్లుతూ ఉంటే వచ్చి అమ్మ ముందే కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్తా, వాళ్ళు ఎక్కడెక్కడ చేశారు, ఏ విధమైన అలంకారాలు ఎవరింట్లో చేశారు అనుకుంటూ వాళ్ళు చెప్పే కబుర్లన్నీ వింటూ అమ్మను చూసుకుంటూ ఆ సరదాగా గడిచిన క్షణాలు కూడా మీకు ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటున్నానండి. జనరల్గా మన సిరిహాసిని అమ్మవారిని అందరూ అలంకారంలో చూసే ఉంటారు తప్పితే ఈ విధంగా నేను అమ్మని ఇలా చుట్టేసుకుని అమ్మని చంటి పిల్లని చేసుకున్నట్టు చేసేసుకుంటానని చాలామందికి తెలియదు కదా. అందుకని ఈసారి ఈ విధమైన అలంకారంలో ఉన్న నా అమ్మవారు, నా సిరిహాసిని స్వరూప లలితమ్మ, మీ రాధమ్మని అభిమానించే అందరిపైన దీవెనలు కురిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను నిజానికి ఈరోజు అమ్మ పుట్టినరోజు జరిగిన వీడియో, కలశం ప్రతిష్ఠించడం దగ్గర నుంచి హోమం చేయటం వరకు అవన్నీ మరొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నప్పటికీ ఈ అలంకారాలు, ముందు రోజు జరిగే ఏర్పాట్లు చూస్తారన్న ఉద్దేశంతో కూడా ఈ 5 మినిట్స్ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ సందర్భంగా అండి ఈ వీడియో చూస్తూ ఏదో ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అమ్మవారి భక్తులు, కేవలం అమ్మవారి భక్తులకి ఒకటి తెలియచేయాలనుకుంటున్నానండి. మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఆటుపాట్లు, ఎన్నో అవమానాలు, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వ్యతిరేకించటం, మనల్ని అవమానించటం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటాయండి. వీటిని అన్నింటినీ మనం అమ్మవారికి ఆపాదించవద్దండి. అమ్మని పూజించుకునే అదృష్టం కలగటమే మన
మన జీవిత సాఫల్యంగా గుర్తించుకుని ఈ జీవితంలో మనకి జరిగే బాధలు, అనుబంధాలు, సంతోషాలు వీటన్నింటినీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని అమ్మ నువ్వు ఉండి ఇలా చేసేవేంటి, నువ్వున్న నాకు ఇంత అన్యాయం ఎందుకు, నువ్వున్న నాకు ఇంత అవమానం ఎందుకు, ఇలాంటివేవి అమ్మని అడగండి. కేవలం మనం అమ్మని అమ్మ నువ్వు నాకున్నావు, నీ నామం తలుచుకోవడం వల్ల నేను ఈ సమస్యను ఇంత ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటున్నాను, లేదంటే వాళ్ళు అవమానించిన దాన్ని, వాళ్ళు పెట్టిన బాధని నేను తట్టుకుని నిలబడుతున్నానంటే నువ్వే అమ్మ అనుకుని అమ్మని, కేవలము అమ్మని ప్రేమగా మాత్రమే గుండెల్లో నింపుకోండి. అమ్మని ప్రేమగా, భక్తిగా, అమ్మే మన గమ్యం అనే విషయం అర్థం చేసుకుంటూ జీవితానికి సంబంధించిన విషయాలు ఏవి అడగండి. అమ్మ కష్టం వచ్చింది, ఏమో అమ్మ అడగందే అమ్మన్న అన్నం పెట్టదంటారు కదా, కష్టం వచ్చినప్పుడు అమ్మ మనకి తీరుస్తారు. నేను ఎప్పుడు చెప్తాను కదా, కోరికల కోసం పూజలు చేయొద్దని, ఇప్పుడు కూడా అదే తెలియజేస్తున్నానండి. కేవలం కోరికల కోసమో, మనకి ఈ జీవితంలో ఉండే వాటి కోసం, రావాల్సిన వాటి కోసం, ఎదురైన వాటి కోసం ఎప్పుడు అమ్మని నిందించద్దు. ఈ 10 నిమిషాలు మీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇచ్చిందని భావిస్తూ మేము అందు నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీరు అదమ్మా. థ్యాంక్ యూ అండి.